కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ఎగువ ప్రాజెక్టుల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల జలాశయానికి 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు చేరుతోంది. కృష్ణమ్మ పరువళ్లతో జూరాల నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తి శ్రీశైలానికి 3,36,000 క్యూసెక్ల ఫ్లడ్ను రిలీజ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరద నీటి రాకతో ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుండగా జూరాల జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని నిలిపివేశారు. జూరాల జలాశయం పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం 7.971 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఫ్లడ్తో జూరాల ప్రాజెక్టు పరివాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతుండటంతో నదివైపు వెళ్లొద్దని సూచించారు. కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలతో ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అటు ఎగువ ప్రాజెక్టుల నుంచి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల జలాశయానికి 3 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీరు చేరుతోంది. కృష్ణమ్మ పరువళ్లతో జూరాల నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు 41 గేట్లెత్తి శ్రీశైలానికి 3,36,000 క్యూసెక్ల ఫ్లడ్ను రిలీజ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వరద నీటి రాకతో ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతుండగా దిగువ